జిల్లాగా సాధించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు నూర్ అహ్మద్ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదోని జిల్లా సాధనని డబ్బుతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అలాంటి ప్రయత్నాలకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోమని జేఏసీ నాయకులు తెలిపారు. రూపాయలు 500 కోట్లు కాదు, 5,000 కోట్లు ఇచ్చినా ఆదోని జిల్లాకు ప్రత్యామ్నాయం కాదని వారు స్పష్టం చేశారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేయడమే తమ ఏకైక లక్ష్యమని, ప్రజల ఆకాంక్షలు విరుద్ధంగా తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. ముఖ్యంగా మనం 32 రోజులుగా చేసిన దీక్షలు ఫలించి ప్రభుత్వం చర్చలకు పిలిపించింది. జేఏసీ నాయకులుగా మేము వెళ్ళి చర్చించాము. జేఏసీ నాయకులకు ఆదోని జిల్లా ఏర్పాటు విషయమై ప్రభుత్వం చర్చలు పిలవడం అంటే ఇది ఆదోని ప్రజల విజయమని ప్రకటిస్తున్నాం. ఇక మేము వెళ్ళి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు వారంతా ఉన్నారు. మేమంతా జేఏసీ నాయకులున్నాము. స్పష్టంగా చర్చించినాము. ఒకటే విషయము, ఆదోని జిల్లా మాత్రమే చర్చించడం జరిగింది. రెండవది లేదని మనం చేసుకుంటున్నాము. రకరకాలుగా పుకార్లు చెప్తున్నారు. ఏమని? ఆదోని కార్పొరేషన్ ఇస్తారని, 500 కోట్లు ఇస్తారని. అయ్యా, 500 కోట్లు కాదు, 5,000 కోట్లు ఇచ్చినా మాకు వద్దు. మాకు కావాల్సిన ఆదోని జిల్లా మాత్రమే. ఆదోని జిల్లా తప్ప వేరేది మేము ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భం పని చేసుకుంటున్నాము.